వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లేపాక్షిని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. లేపాక్షిని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, యునెస్కో గుర్తింపును శాశ్వతం చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని చారిత్రక లేపాక్షి క్షేత్రాన్ని మంత్రి కందుల దుర్గేష్ సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, అద్భుత కళా శిల్ప సంపదతో అలరారుతోన్న లేపాక్షి క్షేత్రం యునెస్కో తాత్కాలిక వారసత్వ కట్టడాల జాబితాలో చోటు దక్కించుకుందన్నారు. ఇక్కడ దాదాపు 450 నుంచి 500 ఏళ్ల క్రింద నిర్మించిన శ్రీ వీరభద్రస్వామి ఆలయం అద్భుత శిల్పకళా నైపుణ్యానికి ప్రతీకగా నిలిచిందన్నారు. ఆలయం అణువణువులోనూ అద్భుత గాథ ఇమిడి ఉందన్నారు. పురాణ ఇతిహాసాలను తెలియజెప్పే విధంగా నాటి శిల్పకళా నైపుణ్యంతో చెక్కిన శిల్ప సౌందర్యం అందరికీ అద్భుత అనుభూతిని కలిగిస్తుందన్నారు. ఇలాంటి ప్రాంతాలను కేవలం సందర్శించడమే కాదు, అనుభూతిని ఆస్వాదించే స్థాయిలో పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. భారతీయ శిల్పకళా వైభవానికి, విజయనగర సామ్రాజ్య నిర్మాణ నైపుణ్యానికి లేపాక్షి క్షేత్రం నిలువెత్తు నిదర్శనమని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మీడియాతో ముఖాముఖిలో మాట్లాడారు. ఆయన వెంట కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అద్భుతమైనటువంటి కళా సంపదతోటి, శిల్ప సంపదతోటి అలరి ఒప్పారుతున్నటువంటి లేపాక్షిలోని వీరభద్ర స్వామి ఆలయం అణువణువున కూడా శిల్పకళా నైపుణ్యం స్పష్టంగా కనపడుతూ ఉంది. రమారమి 450-500 సంవత్సరాల క్రితం విరూపణ నిర్మించినటువంటి ఈ ఆలయం మన యొక్క కళా నైపుణ్యానికి ప్రతీకగా నిలబడింది. అణువణువులోనూ కూడా ఒక అద్భుతమైన గాథ ఇమిడి ఉంది. పురాణ ఇతిహాసాలని మనకి తెలియజెప్పే విధంగా ఆనాటి శిల్పకళా నైపుణ్యంతో విరూపణ చేసినటువంటి ఆ శిల్ప సౌందర్యం మనందరికీ కూడా అద్భుతమైనటువంటి అనుభూతిని కలిగిస్తుంది. అందుకే వాళ్ళ పర్యాటక రంగంలో మేము ఒకటే మాట చెప్తున్నాం, ఇలాంటి ప్రాంతాలకు వచ్చినప్పుడు కేవలం చూడడం వరకు మాత్రమే పరిమితం కాదు, అదొక అనుభూతినివ్వాలి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ విజిట్, ఇట్ షుడ్ బి అన్ ఎక్స్పీరియన్స్ అనేటువంటి మాట వాళ్ళ పర్యాటక రంగంలో మేము ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాం. అలాగా ఇలాంటి అద్భుతమైనటువంటి కట్టడాలు కానీ, అద్భుతమైనటువంటి శిల్పకళా నైపుణ్యం ఉన్నటువంటి ఆలయాలు కానీ మన రాష్ట్రంలో చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకే వీటి ద్వారా మనం అనుకుంటున్నది టెంపుల్ సర్క్యూట్ అనేటువంటి ఒక ఏర్పాటు చేసాం. సర్క్యూట్గా అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు లేపాక్షి చూడటం, అదేవిధంగా ఇతరత్ర ఆలయాలు ఏవైతే ఉన్నాయో కదిరి నరసింహస్వామిని చూసుకోవటం, పుట్టపర్తి సత్యసాయిబాబాని చూడటం, ఇలాంటి అన్ని ఆలయాల్ని కలిపి ఒక సర్క్యూట్గా ఏర్పాటు చేసి ఒకరోజు దర్శనాని కోసం వచ్చినటువంటి పర్యాటకుడు ఒక 2-3 రోజులు ఉండి మొత్తాన్ని చూసుకుని వెళ్ళేలా చేయాలని, దానికి అవసరమైనటువంటి అనుసంధానం చేయబడేటువంటి వసతి సౌకర్యాలు కూడా కల్పించాలి. దానికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో ఒక హోటల్స్ నిర్మించుకోవడానికి కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని మేము ప్రతినిత్యంతో ఉన్నాం. ఒక పక్కన టెంపుల్ టూరిజం, దీంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యాన్ని కూడా కలుపుతున్నాం. ఒక పక్కన టెంపుల్స్ చూస్తారు, మరో పక్కన ప్రకృతి సౌందర్యాన్ని చూస్తారు. ఎకో టూరిజం కానీ, అడ్వెంచర్ టూరిజం కానీ, హెలి టూరిజం కానీ, అగ్రి టూరిజం కానీ, ఇలా వివిధ రకాల టూరిజం యాక్టివిటీస్ అన్నింటినీ కలిపి ఒక హబ్గా తయారు చేసి వాటి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక ప్రోత్సాహకాలు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల ఇవాళ చాలా పెట్టుబడులు ఆకర్షించుకున్నాయి. మొన్న జరిగినటువంటి పార్ట్నర్షిప్ సమ్మిట్లో రమారమి 17,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలం కేవలం పర్యాటక రంగంలోనే. అంతకుముందు మేము జరిపినటువంటి పెట్టుబడుల సదస్సులో పూర్తిగా 12,000 కోట్ల రూపాయలని ఈ 15 నెలల కాలంలో సాధించగలిగాం. దీనికి కారణం ఇలాంటి టెంపుల్ టూరిజం కానీ, ఎకో టూరిజం కానీ, ఇతరతర టూరిజం సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు. ఆ నిర్ణయాల వల్ల పెట్టుబడిదారులు కూడా ముందుకు వస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ కూడా ముఖ్యమైనటువంటి డెస్టినేషన్ పాయింట్గా, గమ్యస్థానంగా, పర్యాటక గమ్యస్థానంగా తయారు చేయడానికి కృషి చేస్తారు.